గేమ్ చేంజర్ సినిమా వెనుక మాఫియా ఉంది. చెప్పాలంటే సిగ్గేస్తుంది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలుసు ఈరోజు. కానీ తెలుగు సినిమా ప్రజలే పైరసీ చేశారు. ఎంతలా పైరసీ చేశారంటే ఒక సిటీ బస్సులో ఒక ప్యాసింజరు గేమ్ చేంజర్ సినిమా చూడడానికి వెళ్తున్నాడు. అదే బస్సులో పక్క సీట్లో ఒక ఆయన గేమ్ చేంజర్ సినిమా చూస్తున్నాడు. అది స్టోరీ. లోకల్ టీవీస్లో గేమ్ చేంజర్ సినిమా వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే సినిమా రిలీజ్కి ముందే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సినిమా పైరసీ చేశాం, మెయిన్ సీన్లు మేము లీక్ చేస్తాం, ఆ సీన్లు వైరల్ చేస్తాం, మాకు 5 కోట్లు కావాలి, ఇస్తే ఓకే, లేదంటే మొత్తం పెంట చేస్తాం, వైరల్ చేస్తామని ముందుగానే దిల్ రాజుకి, శంకర్కి, ఇంకొంతమంది సిరీస్కి అలా అందరికీ కాల్స్ వచ్చాయి, మెసేజ్లు వచ్చాయి. అయినా ఇంతటి నెగిటివిటీ ఉంటుందని ఎవ్వరూ ఊహించలా, పట్టించుకోలేదు, దాన్ని సీరియస్గా తీసుకోలేదు. దాన్ని కట్ చేస్తే సినిమా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంతా కంప్లీట్గా ప్యాకేజ్ బాగుంది. రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది, అల్టిమేట్ ఉంది సినిమా. ఒకవేళ ఈ బెదిరింపులు గన సీరియస్గా తీసుకొని అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆ కథ వేరేలాగుండేది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చివరిలో కంప్లైంట్ ఇచ్చారు దిల్ రాజు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తే 45 ఛానల్స్ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళల్లో 38 మంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి ఎలాంటి అపోజిషన్ లేదు, వ్యతిరేకత లేదు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కానీ నిజానికి ఇది పచ్చి నిజం. వీళ్ళు తప్పును ఒప్పుకోకపోగా మా డిమాండ్లు తీర్చలేదు, అందుకే మేము ఇలా చేసాం అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది ఏమైనా లీగల్ యాక్టివిటీనా? సినిమా ఒకటిది, దొంగతనం చేసింది పైరసీ. సో ఇదన్నమాట జరిగింది. నిజానికి తెలుగు వాళ్ళే ఇలా చేయటం సిగ్గుచేటు. దీని తర్వాత శంకర్ చాలా హర్ట్ అయ్యాడు. చాలా కష్టపడి టైం స్పెండ్ చేసి సినిమా తీస్తే మీ తెలుగు వాళ్ళు చేసిన పనికి వాళ్ళే పని ఇదా అంటూ వెంటనే చెన్నైకి వెళ్ళిపోయి కమల్ హాసన్ గారి ఇండియన్ 3 సినిమాకి రెడీగా అయిపోయాడు. ఇదన్నమాట స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆయన మీకు దండం పెడతా. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కాలంటే నొక్కలేకపోతున్నారు. థ్యాంక్ యూ.